మన పురాణములు. శివధనుస్సు విశేషాలు మహత్తరమైనవి, మహోన్నతమైనవి. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. విశ్వామిత్రుడు శివధనుస్సుని ఒక్కసారి తెప్పిస్తే మా పిల్లలు చూస్తారు అని చెప్పి అనటం, 8 చక్రాలు కలిగినటువంటి మంజూషను లాక్కుని రావటం జరిగింది. ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి వింటినారిని లాగి కట్టడం అంటే జరుగుతుందా? ఇదే మాటను అడిగారట. ధనుస్సును తీసుకొచ్చారట. చూడమని జనకుడు అన్నాడట. విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒక్కసారి చూడమని చెప్పి రామునితో చెప్పారట. రాముడు ఆ మంజూషను తెరువగా అందులో పాము పట్టుకున్నట్టుగా ధనుస్సు కనిపించిందట. క్షత్రియుడైనటువంటి రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి ఆ ధనుస్సును ఎంతో బాగుంది అంటూ దీన్ని ముట్టుకుంటాను అంటూ తర్వాత ఎక్కుపెడతాను అని చెప్పి విశ్వామిత్రుడిని అడగడం జరిగిందట. ఆయన అలాగే సరే ఎక్కుపెట్టు అని చెప్పటం, రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా కష్టం లేకుండా అలా పైకెత్తి నారి కడదామని చెప్పి లాగేసరికి వంగిన ఆ ధనుస్సు మధ్యలో పడేల్మని గట్టి శబ్దంతో విరిగిపోవటం, పిడుగులు పడేటువంటి శబ్దంతో ఆ శివధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వాళ్ళందరూ మూర్ఛపోవడం జరిగిందట. అప్పుడు జనకుడు, మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలిద్దరిని తీసుకొచ్చావు. రాముడు దశరథాత్మజుడు. ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తను పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అని అన్నారట. అయితే ముందు కొంతమంది రాయబారుల్ని దశరథ మహారాజు గారి దగ్గరకు పంపించి రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్యశుల్కగా గెలుచుకున్నారు అని చెప్పి విషయం చెప్పండి అని చెప్పి విశ్వామిత్రుడు జనకునితో చెప్పారట. వెంటనే జనక మహారాజు కొంతమంది పరివారాన్ని అయోధ్యకు పంపించగా వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టిందట. అక్కడికి చేరుకున్నాక మేము జనకుడి పలుకున వచ్చాము అని చెప్పి లోపలికి వెళ్ళగా వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్టుగా కూర్చుంటే వాళ్ళు జరిగిందంతా పూసగుచ్చినట్టుగా వివరించారట. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్నటువంటి శివధనుస్సును ఎక్కుపెట్టడమే కాకుండా శివధనుర్భంగం కూడా చేశారు. అందువలన ఆయన తన కుమార్తె అయినటువంటి సీతమ్మను మీ కుమారుడైనటువంటి రామునికిచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నారు. మీరు కూడా సమ్మతిస్తే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుల వారు ఆహ్వానాన్ని పంపించారు అని చెప్పి రాయబారులు చెప్పారట. వెంటనే దశరథుల వారు వారి గురువులతో, పురోహితులతో సమావేశమై జనకుని యొక్క నడువడి ఎటువంటి వారు అనేటువంటి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుని, మహానుభావ దశరథ, విదేహ వంశంలో పుట్టినటువంటి జనకుడంటే సామాన్యుడు కాదు. శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుని నమ్మినవాడు, అపారమైన జ్ఞానం ఉన్నటువంటి వాడు. తప్పకుండా మీరు ఆ సంబంధాన్ని చేసుకోవచ్చు అని చెప్పి వారు చెప్తే వెంటనే దశరథుల వారు మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రేపే బయలుదేరదామని చెప్పి కోశాధికారులు పిలిపించి రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకుని ముందు బయలుదేరని అని చెప్పి అంటే రథాలను, చతురంగ బలాలను సిద్ధం చేయమని చెప్తే పురోహితులు మంత్రులతో పాటు బయలుదేరితే మొత్తం మిథిలా నగరాన్ని చేరుకోవడం జరిగిన తరువాత మరుసటి రోజున అందరూ కూడా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఆచారం ప్రకారం తన 3 పత్నులను కూడా దశరథుడు తీసుకు వెళ్లలేదట. దశరథ మహారాజు తన పరివారంతో మిథిలా నగరాన్ని చేరుకోగానే జనకుడు వాళ్లను సాదరంగా ఆహ్వానించి మీరు రావటం వల్ల నా రాజ్యం పవిత్రమైంది అని చెప్పి లోపలికి రమ్మని చెప్పి తీసుకువెళ్లి తన కుమార్తె అయినటువంటి సీతమ్మను వీర్యశుల్కగా ప్రకటించి శివధనుస్సును ఎక్కుపెట్టినటువంటి వారికి ఇస్తున్నాను అని చెప్పి నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశారు. అందువలన నా కుమార్తెను మీ కుమారుడైనటువంటి రామునికి ఇవ్వాలి అనుకుంటున్నాను. నన్ను అనుగ్రహించి నా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించండి అని చెప్పి అటు జనకుల వారు ఇటు దశరథుల వారు మాట్లాడుకుని సీతమ్మదేవిని కోడలిగాను, రాముల వారిని అల్లుడిగాను స్వీకరించడం జరిగింది. మన పురాణములు.